ఆయన రాకడను గురించి, భూమి మీద జరిగేటువంటి సంభవాలను గురించి ఈ లూకా సువార్త 21లో 10వ వచనం నుంచి చెప్పాడు. ఆయన వారితో ఇట్లా అన్నాడు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళును కరువులను తటస్థిస్తాయి. ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును అని వాళ్ళు అడిగారు. యేసు ప్రభుని అడిగారు, బోధకుడా, నీ రాకడకు సూచనలేమిటి? నువ్వు చెప్తున్నావు కదా ఇలా జరిగిద్ది, ఈ మందిరం దేవాలయం రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడిద్ది అని, ఏవో జరుగుతాయని చెప్తున్నావు కదా, ఈ జరిగేదానికి సూచనలు, నీ రాకడకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయని వారు ప్రశ్నించారు. ఇది మత్తయి సువార్త 24లో కూడా ప్రస్తావించబడింది. అలా వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు ఆయన రాకడకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, భూమి మీద ఎలాంటి సంభవాలు జరుగుతాయి, మనుషులు ఏ స్థితిలో ఉంటారు, ప్రకృతి ఏ స్థితిలో ఉంటుంది, అన్ని విషయాలు దాదాపు ప్రస్తావించాడు. వాటన్నిటిని గురించి చెబుతూ, మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఏమేం జరుగుతాయనే విషయాలు, యెరూషలేము ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏం జరగబోతుంది, లోకం మీదకి ఎలాంటి శ్రమ రాబోతుంది, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనే విషయాలన్నిటిని గురించి ప్రభు ఈ 21లో దాదాపు చాలా సంగతులు మాట్లాడాడు. అయితే ఇవన్నీ హెచ్చరించి, ఇలా జరగబోతుంది, ఇలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి నా రాకడకు ముందు, ఆఖరికి మిమ్మల్ని పట్టుకొని హింసించి మీలో కొంతమందిని చంపి హతసాక్షులను చేసి, కొంతమందిని జైళ్ల పాలు చేసి, కొంతమందిని హింసించి చాలా ఇబ్బంది పెడతారు. సాక్షార్థమై ఇది జరుగుతుంది. అయితే ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి. హతసాక్షి మరణాలంటే అందులో లిస్టు చేయబడినటువంటి ఎంతమంది పేర్లు నమోదయ్యే వాళ్ళందరికీ అలాంటిది సంప్రాప్తం అవుతుంది. ఎవరెవరు దేనికి నిర్ణయించబడ్డారో వారెల్లా కూడా దాని చేత దేవుని అనుమతితోనే అన్ని పరిస్థితులు అనుభవిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. పరిశుద్ధుల హింస కూడా అందులో ఒకటి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి శ్రమ కూడా అందులో ఒకటి. దుర్మార్గులు శ్రమ పెడతారు, ఉన్మాదులు శ్రమ పెడతారు. ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో దాదాపు అదే జరుగుతుంది. చాలామంది సేవకుల్ని జైళ్ల పాలు చేశారు. ఇప్పుడున్నటువంటి సంభవాలు మీరు కానీ చూడగలిగితే చాలామంది దైవజనుల్ని జైళ్ల పాలు చేశారు. బాహాటంగా సువార్త ప్రకటించడానికి లేకుండా, కూటాలు పెట్టుకోవడానికి లేకుండా వాళ్ళ స్వేచ్ఛను అడ్డగించారు. ఏదన్నా గృహాల్లో కూడుకున్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళి నేరాలు మోపి వాళ్ళని జైళ్ల పాలు చేస్తున్నటువంటి అనుభవాలు, సంభవాలు మనకు తెలియనివి కావు. ఇవి జరుగుతున్నాయి. అక్కడక్కడ కొంతమందిని హతసాక్షులుగా చేస్తున్నారు, కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు, కొంతమందిని హింసిస్తున్నారు, దేవుని శుభవార్త ప్రకటించకుండా అడ్డగిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క ఇవి జరుగుతున్నాయి, మరో పక్క ప్రకృతి విలయాలు కూడా జరుగుతున్నాయి. మొన్న మీరు చూశారు, దాదాపు
3,000 మంది ఇప్పటి వరకు లెక్కదేలింది. 3,000 నుంచి 5,000 వరకు లెక్కదేలారు మయన్మార్ భూకంపంలో. కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటారు, ఎందుకంటే పెద్ద పెద్ద భవంతులు నిలువున కుప్పగూలిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది భూకంపం తీవ్రత. మళ్ళా మొన్న కూడా వచ్చింది, నిన్నగాక మొన్న కూడా ఒక రౌండ్ వచ్చింది మళ్ళీ. అయితే అంత తీవ్రంగా రాలేదు, అది 4.9గా నమోదైంది. ఎక్కువ ప్రాణ నష్టం జరగల. కానీ అంతకుముందు వచ్చినది మాత్రం చాలామందిని పొట్టను పెట్టుకుంది భూకంపం. దాదాపు 3 ప్రదేశాల్లో, థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్, మరొక ప్రాంతం, మొత్తం 4 ప్రాంతాల్లో దీని తీవ్రత పనిచేసింది. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు చూడొచ్చు. అది చూడండి, అది ఎట్లా కూలిపోతుందో. అంతే, పూర్తిగా నేలమట్టం. దాన్ని ఎవ్వడు ఆపలేడు. అక్కడక్కడ గొప్ప భూకంపములు సంభవించును అన్నాడు. గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా జరగబోతున్నాయి. ఒక పక్క ప్రకృతి విలయాలు, మరో పక్క పరిశుద్ధుల హింసలు ఇప్పుడు జరుగుతున్నాయి. అంత్యాబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చిన తర్వాత అవి పరాకాష్ఠగా చేరతాయి. పరిశుద్ధుల హింసలు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి హింసలు. ఈ రెండు గాక భూమి మీద పాపము యొక్క విశృంఖలత్వం విస్తరిస్తుంది. రాను 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 ప్రపంచ పరిస్థితి ఎలా మారిపోతుంది అంటే, లోతు దినములలో సొదొమ గొమొర్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది సమాజం. ఇప్పటికే అది చాలా భాగం విస్తరించింది. రోమాపత్రికలో చెప్పినట్లు పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయుచు హేయమైన స్థితిలోనికి దిగజారిపోతారు అనేది వ్రాయబడి ఉంది. సొదొమ గొమొర్రాల్ని ఎందుకంత నాశనం చేయాల్సి వచ్చింది, దేవుడు అంత ఉగ్రత ఎందుకు వచ్చింది అంటే, దేవుని భయం అసలు లేదు. ఎంత నీచంగా ప్రవర్తించారంటే, దేవుడే దైవత్రిత్వములోని 2 భాగములు లోతు ఇంటికి వచ్చి లోతు ఇంట్లో బస చేస్తే, సొదొమ పట్టణమంతా కూడా కలిసి వచ్చిందట. లోతు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 2 మనుషుల్ని బయటికి పంపు, మేము వారిని కూడునట్లు. ఇంతమంది వచ్చి వారిని కూడి చంపటానికి ఎవరిని కూడాలని వచ్చారో తెలుసా? వాళ్ళు జీవము గల దేవుడు అక్కడికి వస్తే దేవుడి మీదకే వచ్చారు వాళ్ళు. ఎంత నీచం, ఎంత నీచానికి దిగజారారో చూడు. అందరూ వచ్చేసారు, లోతు ఇంటిని చుట్టుముట్టారు. లోతు ఇంటికి వచ్చింది ఎవరు? పురుషులు. లోతు ఇంటిని చుట్టుముట్టింది ఎవరు? పురుషులు. లోతు అన్నాడు, అయ్యలారా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, పురుషుని ఎరగని కుమార్తెలు, వారిని మీకు ఇస్తాను, మీ మనసుకు వచ్చినట్టు వాళ్ళని చేయండి. కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను అలాగూ చేయవద్దు అని బ్రతిమలాడాడు. మా మధ్య బతకడానికి వచ్చి మా మధ్య తీర్పు తీర్చడానికి నిలబడ్డావు. ఆ తీర్పరిలాగా నువ్వెవడరా మాకు చెప్పడానికి అని దొమ్మిగా లోతు ఇంటి మీద పడ్డారని ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే పురుషుడు పెళ్లి చేసుకోవటం, స్త్రీ పెళ్లి చేసుకోవటం, 2 స్త్రీలు కలిసి బ్రతకటం అనేది సహజమైపోతున్న దినాల్లో మనం వచ్చాం. 2 పురుషులు పెళ్లి చేసుకోవటం అనేది సహజం అనే పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం వచ్చింది, ప్రపంచం వస్తుంది. పాపం విచ్చలవిడి విశృంఖలత్వం చేస్తుంది. మా స్వేచ్ఛను హరించొద్దు, మా మనసుకు తోచినట్టు మేము ఉంటాం, మమ్మల్ని అడ్డగించడానికి మీరెవరు, మా ఇష్టాలు మాయి, మా ఆనందాలు మాయి, మా హాబీస్ మాయి, మీరెవరో కాదంటానికి, అడ్డగించడానికి అని ఈరోజు సమాజం ప్రశ్నిస్తోంది. సమాజంలో విచ్చలవిడి జీవితంలో ఉన్నటువంటి వారు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇది క్రమం కాదు, ఇది ప్రకృతి విరుద్ధమైనటువంటి దుశ్చర్య, ఇది క్రమం కాదు, ఇది నాశనపాత్రమైన నేరం, ఇది సమాజానికే నాశనకరం, వద్దు
అని చెప్పేదానికి ఎవరికి దమ్ము లేదు. ఇంకా కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి. స్త్రీ భర్తతో మాత్రమే గాక తనకిష్టమైతే వేరే సంబంధాన్ని కూడా కలిగి ఉండొచ్చు, అది ఏమాత్రం తప్పు కాదు అనే విధంగా ఇప్పుడు వచ్చింది. ఇట్లా రకరకాలుగా ప్రపంచ పరిస్థితి, దేశకాల పరిస్థితులు మారిపోతున్నాయి. భూమి అలానే ఉంది, ఆకాశం అలానే ఉంది. కానీ మనుషుల ప్రవర్తనలో చాలా భయంకరమైన పెనుమార్పులు సంభవించాయి. థాయిలాండ్ బ్యాంకాక్ అనేది పాపానికి పుట్టిల్లులాగా ఉన్నాయి ఆ ప్రాంతాలు. విచ్చలవిడి అక్కడ. అయితే ప్రతి చోట కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు అయితే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దేవుని సంబంధులు ఉన్నారు, దయ్యపు సంబంధులు ఉన్నారు. బాగా వినండి, ఇవన్నీ రాను 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 ఎక్కువ అవుతాయి. అది యేసయ్య చెప్పింది. నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగుండును. లోతు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగుండును అన్నాడు. నోవహు దినములలో ఎలాగుండెను? ఒక నోవా ఫ్యామిలీ తప్ప మిగిలినటువంటి యావత్ కుటుంబాలన్నీ కూడా దైవోగ్రతకు పాత్రమైనటువంటి నేరాలు చేస్తూ, ఘోరాలు చేస్తూ, ఎంత కోపం వచ్చిందంటే దేవునికి మొత్తాన్ని కూడా ఒక దెబ్బతో నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఏ ఒక్కరిని కూడా బ్రతకనియొద్దు, ఒక నోవా ఫ్యామిలీని మినహాయించి మిగిలిన అన్ని కుటుంబాలని కూడా. ఆఖరికి నోవా కుటుంబ సభ్యులు అంటే నోవాకు పుట్టిన సంతానం మినహాయించి నోవా తోడబుట్టినోళ్ళు, అత్తమామలు కావచ్చు, బావబామర్దులు కావచ్చు, నోవా భార్య కుటుంబీకులు, నోవా కోడళ్ళ కుటుంబీకులు మొత్తం పోయారు. తెలుసా మీకు ఆ సంగతి? ఒక్క నోవా ఫ్యామిలీ మాత్రమే బతికింది. ఇప్పుడు నోవా అంటే నోవాతో పాటు నోవా తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఆ అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లల పిల్లలు ఉండొచ్చు. నోవా భార్య ఫ్యామిలీ ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఆమె రక్త సంబంధికులు చాలామంది ఉండొచ్చు. నోవాకు 3 కోడలు, ఆ 3 కోడళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు అవి చాలా ఉండొచ్చు. కానీ ఎవ్వరు బతకల. అంటే టోటల్గా మొత్తం చెడిపోయి ఉన్నారు. ఎంతగా చెడిపోయారంటే దేవుడు వాళ్ళను నాశనం చేయటం తప్ప కొద్ది గొప్ప శిక్షలతో వదిలిపెట్టే పరిస్థితులు అయితే వాళ్ళు లేరు. సమూల నాశనమే, ఇంక రెండో ప్రత్యామ్నాయం లేదని దేవుడు నిర్ధారణకు వచ్చాడు. ఆ దినాలలో నరబలులు కూడా జరిగినాయి. దయ్యములను ఆశ్రయించి వాటికి మనుషులను బలిచ్చి కుమారులను బలిచ్చేటువంటి హేయ కృత్యాలు కూడా జరిగినాయి. వాటిని బట్టి ఇంకా ఎక్కువ అసహ్యపడ్డాడు దేవుడు. ఈ దినాల్లో కూడా ఈ అభిచార క్రియలకు ఎక్కువ ప్రఖ్యాతి కలుగుతుంది. మూవీస్ అయ్యే వస్తున్నాయి. ప్రజలు కూడా వాటిని ఎగబడి చూస్తున్నారు. ఈ మాంత్రిక విద్యలని, తాంత్రిక విద్యలని ఈరోజు ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దేనికి లేనంత ప్రచారం, పబ్లిసిటీ వాటికి ఉంది. ఇవి కూడా రాను 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 ఎక్కువైపోతాయి. తెలుసా మీకు ఈ సంగతి? అది బైబిల్లోనే ఉంది. ప్రకటన గ్రంథం మీరు ఒకసారి చూడగలిగితే, ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి. తొమ్మిదవ అధ్యాయము 20వ వచనం లేదా 21వ వచనం చూడు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, అదుగదుగో తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండున్నట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఆ నాయస్ ఎందుకు ఫాలో అవుతుంది అనిల్? చూస్తున్నారా? చూసుకో. మాయ మంత్రములు అన్నారు, దానికి ముందు నరహత్యలు అన్నారు. అంటే మనుష్య బలులు. మనుష్య బలులు, మాయ మంత్రములు, జార చోరత్వములు, విచ్చలవిడి, ఇవన్నీ జరుగుతాయి. ఒక పక్కన శ్రమ కలుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి మారు మనసు కలగట్లేదట, వాటిని చేయటం మానుకోలేదట. ఆ మాట చెప్పాడు.
ఇది ఎప్పుడు ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తు సంభవాలు. ఎన్ని రకాలైతే ఇందులో చెప్పాడో అన్ని రకాలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అయితే ఇంకొక వింతైన విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రాబోతున్న రోజులలో ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది ప్రపంచంలో. టెక్నాలజీ ఇంకా చాలా అభివృద్ధి చెందిద్ది. మనుషులకు సౌకర్యాలు ఇంకా ఎక్కువ అవుతాయి. వినండి, సంపాదన కూడా ఇంకా ఎక్కువైంది. అందరికీ సంపాదన బాగా వచ్చిద్ది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రాను రాను ప్రజలకు ఆర్థిక సమృద్ధి కలుగుద్ది. అందరి చేతుల్లో సమృద్ధిగా మనీ ఉంటుంది. అంటే చేతుల్లో కరెన్సీ రూపంలో కాకపోయినా అకౌంట్ల రూపంలో డబ్బు వస్తుంది ప్రజలందరికీ కూడా, భూ ప్రజలందరికీ కూడా సమృద్ధి కలిగిద్ది. పంటలో అధునాతనమైన విధానాలు వస్తాయి. ఎట్లా అంటే అది కూడా యేసయ్యే చెప్పాడు. తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కూడా మత్తులైపోయే పరిస్థితి ఏర్పడిద్ది అన్నాడు. అందరూ మత్తులు కావాలంటే ఏం కావాలి? నోవా దినములలో అలాగనే ఉంది. తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయుచు. ఇదే మాట మళ్ళా లోతు దినాల్లో కూడా చెప్పాడు, వాళ్ళు ఇలానే ఉన్నారని.